సియోనుకు న్యాయము చేత, తిరిగి వచ్చిన నివాసులకు నీతి చేత విమోచనము కలుగును అనే మాట అక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి తిరిగి వస్తే అతడు ఎలాంటి ఆశీర్వాదాలను చూస్తాడు, ఎలాంటి సమృద్ధిలో అతను బ్రతుకుతాడు. ఒకవేళ దేవుని పిలుపుకు లోబడకుండా, ఆయన స్వరమునకు లోబడకుండా, ఆయన ఇచ్చిన ఆహ్వానానికి స్పందించకుండా గనక ఉంటే ఒక వ్యక్తి ఏ విధంగా నష్టపోతాడు లేదా ఏ విధంగా నాశనం దిశగా వెళ్ళిపోతాడనేది చాలా క్లియర్గా ఆ కాంటెక్స్ట్ అంతా కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. ప్రతి మనిషి కూడా తిరుగుబాటు తనంతో దేవునికి దూరం అయిపోయాడు, అది వాస్తవమే. అయితే మనం అలా దూరంగా ఉండిపోవాలని దేవుడు ఆశించట్లేదు. ఆయన మనల్ని తన దగ్గరగా రావాలని కోరుతున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువు మన నుండి ఆశించేది అదొక్కటే. అయితే కొంతమంది అట్ట దేవుని స్వరానికి లోబడి, ఆయన ఆహ్వానానికి లోబడి తిరిగి వస్తున్నారు. అలాంటి వారు శ్రేష్టమైన దీవెనలు పొందుతున్నారు. తిరిగి రాని వారు ఎలాంటి ఇబ్బందులు పడతారో అధ్యాయంలో క్లియర్గా రాయబడింది.